మీ అబ్బాయ ఎంత ముద్దుగా ఉన్నాడో. పేరేమిటి నాన్న? షీస్ ఆస్కింగ్ యువర్ నేమ్. సిగ్గుపడుతున్నాడు. పేరు బిష్ బామ్మగారు. బిషా అంటే ఏమిటమ్మా? నా పేరు బిందు, మా ఆయన పేరు శంకర్ కదా. మా ఇద్దరి పేర్లోంచి ఫస్ట్ 2 అక్షరాలు తీసి బిష్ అని పెట్టాము. ఓహో, నీ పేరు ఉమా, మీ ఆయన పేరు శంకర్ అయితే ఉష్ అని పెట్టేవారు కాబోసు. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? షీస్ ఆస్కింగ్ విచ్ క్లాస్ యూర్ ఇన్. అదేమిటమ్మా అన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నావు? తెలుగు నేర్పించలేదు బామ్మగారు. సరిపోయింది. అవతల అమెరికాలో ఉంటున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి మన భాష, సంస్కృతి, సాంప్రదాయం తెలియాలని ట్యూషన్లు పెట్టించి మరీ నేర్పిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగు నేర్పించకపోవడం ఏమిటమ్మా? ఏంటండి తెలుగు 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 అని మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇదే గొడవ. తెలుగు నేర్పించు తెలుగు నేర్పించు అని. ఏంటి తెలుగు గొప్ప? ఇంగ్లీష్ అంటే వరల్డ్ లోనే నంబర్ 1 స్పోకెన్ లాంగ్వేజ్. అది నేర్చుకుంటే రేపు పొద్దున్న దేశం దాటి వెళ్తే వాడికి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంగ్లీష్ కన్నా తెలుగు ఏ విషయంలో గొప్ప ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి, మా వాడికి నేను తెలుగు నేర్పిస్తాను. ఛందస్సు, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, హరికథ, ద్విపద కావ్యం, శతక సాహిత్యం, పద్య నాటకం, అష్టపది ఇవన్నీ మీ ఇంగ్లీష్ లో ఉన్నాయా? బుర్రకథ తెలుగులో తప్పితే వేరే ఏ ఇతర భాషల్లోనూ లేని ఒక గొప్ప కళ. కూచిపూడి తెలుగులో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాట్యకళ. వాగ్గేయకార సంస్కృతి తెలుగులో విరాజిల్లినంతగా వేరే ఏ ఇతర భాషల్లోనూ విరాజిల్లలేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు. నీకు వినడానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లాగా అనిపిస్తుండొచ్చు కదూ. సరే, ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి గాని నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలిగితే నీ కొడుక్కి నువ్వు తెలుగు నేర్పించడం కాదు, నీ ఇంగ్లీషు గొప్పని నేను ఒప్పుకుంటాను. ధర్మ ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. పోనీ కర్మ ఇది చెప్పు. సరే వదిలే. శ్రీరాముడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీరామాయణము, శ్రీశైలము. పురుషుడికి, స్త్రీకి, క్షేత్రానికి, కావ్యానికి మర్యాద ఇవ్వడం కోసం నేను ఒకే ఒక అక్షరం వాడాను, శ్రీ అని. మీ ఇంగ్లీష్ భాషలో ఈ 4గింటికి మర్యాద ఇచ్చేలాగా ఒకే ఒక అక్షరం చెప్పు చూస్తాను. భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవ్వరూ చెప్పరు, కానీ తెలుగు జన్మనిచ్చిన తల్లి లాంటిది. అందుకే దాన్ని మాతృభాష అంటారు. ముందు జన్మంటూ ఉంటే కదా బతుకుండేది, బతుకుంటే కదా భవిష్యత్తు గురించి ఆలోచించేది. అసలు అమ్మలాంటి తెలుగుని అవమానించే నీలాంటి వాళ్ళకి, తెలుగు మాట్లాడడానికి చిన్నతనంగా భావించే వాళ్ళకి తెలుగు వాళ్ళమని చెప్పుకునే అధికారమే లేదు. ఇంకొకసారి తెలుగు గురించి చులకనగా మాట్లాడేవో తోలు తీసి ఎండేసేస్తాను. బామ్మ బామ్మ రిలాక్స్. సారీ బిందు, ఏమనుకోకు. శామ్, మీ బామ్మగారు తెలుగు లెక్చరరా? గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ. మరి తెలుగు గురించి ఇంత బాగా ఇన్ని విషయాలు? ఇప్పుడే చెప్పిందిగా తెలుగు అమ్మ లాంటిదని. ముందు అమ్మ, ఆ తర్వాత ఎవరైనా ఏదైనా.